క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభువుపేట వందనాలు చెల్లిస్తున్నాను. కొన్నిసార్లు మన జీవితంలో నాకంటూ ఎవరూ లేరు, నా జీవితంలో నా ఎదుగుదలకు ఎవరూ సహకరించే వాళ్ళు లేరు, నా తోడ్పాటులో నాకెవరూ సహకరించే వాళ్ళు లేరు అనిపిస్తూ ఉంటుంది. చాలా మందిని చూస్తుంటే వాళ్ళకి అనేక మంది సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అందుకే వారి జీవితంలో వాళ్ళు ఎదుగుతున్నారు. నాకంటూ నా జీవితంలో ఎవరు లేరు, నేను ఒంటరి వాడిని అనిపిస్తూ ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, నువ్వు ఒంటరిగా ఉన్నా, ఎంతమందికి ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని కలిగి ఉన్నా, దేవుడు ఒక్కడు నీకు తోడుగా ఉంటే వాళ్ళు సాధించే విజయాల కన్నా నువ్వు సాధించే విజయాలు ఎక్కువగా ఉంటాయి. ఆలోచించండి. కర్మేలు పర్వతం నుంచి యెజ్రెయేలు ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితుల్లో ఏలియా ఆహాబుతో మాట్లాడుతూ, వర్షం వస్తుంది, త్వరగా నువ్వు బయలుదేరు అంటాడు ఏలియా రాజైన ఆహాబుని. కానీ గుర్రం మీద ఆ రథం ఎక్కి వెళ్ళిపోతాడు గాని అదే ప్రాంతానికి వెళ్ళవలసిన ఏలియాను మాత్రం నాతో రథం ఎక్కి రా అని చెప్పి ఒక్క మాట కూడా ఆహాబు అండండి. ఈరోజు రథాలు ఉన్నాయని ఆహాబు యెజ్రెయేలు ప్రాంతానికి బయలుదేరిపోతాడు కర్మేలు పర్వతం నుండి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఏ రథాలు లేవు, గుర్రాలు లేవు. కానీ ఏలియా ఆ యెజ్రెయేలు భూభాగానికి ఆహాబు కన్నా ముందుగా చేరుకుంటాడు. ఆశ్చర్యం. ఆహాబు అడుగుతాడు, నాకన్నా నువ్వు ఈ ప్రాంతానికి ఎలా రాగలిగావు అంటాడు. నీకు రథాలు ఉన్నాయి, మీకు గుర్రాలు ఉన్నాయి, కానీ యెహోవా హస్తము నన్ను బలపరిచింది, అందుకు నేను నీకన్నా ముందు రాగలిగాను అంటాడు. ఆలోచించండి. ఒక ప్రవక్త దేవుని హస్తము తోడుగా ఉంటే తను సాధించే విజయాలు ఎంత గొప్పగా ఉన్నాయి చూడండి. మనుషులుగా ఆ సహాయం లేదు, వీళ్ళు నాకు సహాయం చేయట్లేదు, వీళ్ళు నాకు తోడుగా లేరు అని ఎప్పుడు బాధపడకండి. దేవుడు ఒక్కడు నీ పక్కన ఉంటే, దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే అనేక మంది చేయలేని పనులు నువ్వు ఒక్కడివే చేయగలవు. ఈరోజు చాలా మందికి ధనబలం ఉండొచ్చు, కులబలం ఉండొచ్చు, అధికార బలం ఉండొచ్చు. ఏ బలం ఉన్నా దేవుని ఒక్కడు నీకు తోడుగా ఉంటే ఏవీ లేకపోయినా సరే ఒక ఉన్నతమైన విజయాలను నీ సొంతం చేసుకోగలవు. సంసోను జీవితంలో సంసోను చేతిలో ఏమీ లేదండి. ఒక్క పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు సంసోను. ఫిలిస్తీన్లు అన్నీ కూడా ఖడ్గాలు అన్నీ ఉన్నాయి, కత్తులు అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కడే అంటే ఒక్క సంసోను ఫిలిస్తీన్లు ఎదిరించలేదా? ఫిలిస్తీన్ల మీద విజయం పొందలేదా? ఏ దేవుని హస్తము సంసోనుకు తోడుగా ఉందో ఫిలిస్తీన్లు సాధించలేని విజయము నిజంగా ఒక్కడైనటువంటి సంసోను పొందుకున్నాడు. కొదమ సింహాన్ని ఒకే ఒక్కడు చేల్చగలిగాడంటే ఆలోచించండి. ఎంతమంది ఉన్నా, ఎంతమంది సహాయం లేకపోయినా, ఈరోజు మనుషులు ఉండొచ్చు, లేకపోవచ్చు, మనుషుల సహాయం కలగచ్చు, కలగకపోవచ్చు, కానీ వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు, వాళ్ళకి అనేక మంది సహాయం చేస్తున్నారు, నాకెవరు లేరని అనుకుంటున్నావా? దేవుడు ఒక్కడు నీ పక్షాన్నుంటే ఎవరూ సాధించలేని, ఎవరూ చేయలేని గొప్ప విజయాలు నువ్వు చేయగలవు. ఆలోచించండి.